లెట్స్ బిగిన్ ప్రేమ కావాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ షో. ఏంటో వెలుతుగా ఉంది కదా, పక్కన ఏదో లేనట్టుంది కదా, నాకు కూడా అలానే ఉంది. కానీ ఈ రోజు ఎందుకు నేను ఒక్కదాన్ని వచ్చానో తెలుసా? ఈ రోజు మా వాడు నాకేదో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాడు. ఆ సర్ప్రైజ్ కోసమే నేను ఒక్కదాన్నే వచ్చా. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా రాలేదు. ఎక్కడ వీడు? మనం వచ్చామంటే అమ్మాయిలు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఈ అమ్మాయిలందరిని చూస్తే ఇలాంటి సాంగ్ వేయాలనిపిస్తుంది వర్ష, కానీ నిన్ను చూస్తే ఎలాంటి సాంగ్ వేయాలనిపిస్తుంది తెలుసా? చెప్పు. సూపర్ అన్నాడే నా మామ, సూపర్ అన్నాడే. అయినా పండు, నువ్వు వస్తే ఇలాంటి సాంగ్స్ కాదు, మినిమం ఊపు ఉండాలి కదా. ఏంటిది? ఇప్పుడు చూడు. ఇది కాదు, ఆ ఓయో ఓయో అది పెట్టు. ఏ ఓయో అన్నాక ఇక్కడ డాన్స్ చేస్తామండి. పదా పదా. అసలు నువ్వు వచ్చావేంటి? మావాడేడి? ఈ రోజు నేనే యాంకర్. వాడేవాడు ఎందుకి? నా కొండల రాజా. ఏ కొండలు? అని పిలు, యాంకరింగ్ చేయాలి, లేట్ అయిపోతుంది. నేను కొత్త యాంకర్ ఇక్కడ. రెడీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. హాయ్ హలో వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఏం చెప్పాను, ఏం చేయమన్నాను? ఎక్కడో తీసుకెళ్దాం అనుకుంటావు, నువ్వు ఓయోలోనే అక్కడికి ఉంటావు. వస్తాను, నేను అక్కడికి వస్తాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ షో. షో స్టార్ట్ చేద్దాం. ఇంకా రండి, మిమ్మల్ని అందరం కూర్చోబెడతాను. రండి. ఏ తాళం ఏంటారు, దగ్గర నుంచి చూడలేకపోతున్నాను. తాళం చూసారా, వీడి రోగాలన్నీ బయటపడ్డాయి. ఇమ్ముగడి కాలిపోతే నల్ల కావాలి, దగ్గర నుంచి చూసి నల్లగా ఇప్పుడే తెలిసింది నాకు. రోజు మన ప్రేమ కావాలికి రాబోతున్న గెస్ట్లు ఎవరంటే, పెట్రోల్ కొట్టి మన బండి నడుపుతాం, కానీ అదే పెట్రోల్ కొట్టి వాళ్ళ బతుకు బండి నడవాలంటే వాళ్ళు పెట్రోల్ కొట్టాలి. వాళ్ళు ఎవరో కాదండి, పెట్రోల్ బంక్ లో పనిచేసే వాళ్ళు. సో వాళ్ళని పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్. అమ్మో, ఊపు మామూలుగా లేదుగా. వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఏజ్ ఇంత? 61. నిజం చెప్పు. 6 ఇటుపక్క 1 అటుపక్క పెట్టి 69 చెప్పు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నైట్ ఎంతవరకు చేస్తాను పని? 2 వరకు. చెప్పాను కదా, తాత మామూలు కాదురా బాబు. ఈ వయసులోనే 2 వరకు కొడుతున్నానండి. ఆ వయసులో 5, 6, 7. ఎక్కడి నుంచి వచ్చారు? జూబ్లీ చెక్ పోస్ట్ కెళ్ళి. నాది ఎంజీ కారు. నేను వచ్చినప్పుడు చెప్తాను, కొంచెం ఫ్రీగా ఇస్తారా? చేస్తారు. ఎందుకయ్యో అది మా ప్రేమ కావాలి షోకి మీరెందుకు ఇంత లేట్గా వచ్చారు? వస్తున్న దారిలో పెట్రోల్ మీరు పెట్రోల్ బంక్ కదా పనిచేస్తారు, మీరు కొట్టుకోలేరా ఏంటి? అంటే మేము కొట్టుకోవచ్చు కానీ వేరే వాళ్ళు కొడితే బాగుంటా అని ఐ థింక్ వాటో ఇన్ కేసు నేను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక నైట్ 3 o'clock 4 o'clock నేను నా పెట్రోల్ అయిపోయి నేను పెట్రోల్ బంక్ వెళ్ళాను అనుకోండి, హార్న్ కొడతా. వీళ్ళు ఎంత నిద్రలో ఉన్నా కూడా లేసి ఒక ఇరిటేషన్ లేకుంటే ఏం లేకుంటే ఓకే సార్, అంత ఓపిక్ గా కూడా మీరు చేస్తారు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. నిజంగా మీరందరూ మంచిగా వెళ్ళి రిలాక్స్ అవుతే 2 గంటలు ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాడు పండు. అయిపోయి కొట్టు. థ్యాంక్ యూ తాత. మన కోసం స్టూడెంట్స్ వచ్చేసారు, గెస్ట్లు వచ్చారు. మరి వీళ్ళని ఎంటర్టైన్ చేయడానికి 2 couples రావాలి కదా. అవును కదా, మరి ఇంకెందుకు వెయిటింగ్, పిలిచేద్దామా? ఫాస్ట్ గా. ప్లీజ్ వెల్కమ్. పన్నేనంటే సిన్న సూపర్ బుక్స్ నుండి లుక్స్ నాపై తిప్పానంటే అయినా నచ్చేసిందే.
ఆపండి ఇంకా ఆ పాప ఇంకా ఆపే జీవన్ గారు మీ ఏజ్ ఏంటో తెలియాలంటే మేము ఒక సాంగ్ ప్లే చేస్తాం. ఆ సాంగ్ మీరు వేసే డాన్స్ ని బట్టి చెప్తాం మేము. రెడీ అన్న. Crazy, 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 crazy uncles. ఏజీ నడుస్తుంది మీతో రన్నింగ్. అదే మా జీవనం అంటే స్టైల్ చూసావా, Dance. కింద నుంచి పైకి వరకు వేసాడు చూసావా. నువ్వు ఏమంటున్నావు? నన్ను పొడుతున్నావు. హలో ఏటన్నా ఇలా ఇట్రా ఇప్పుడు ఒప్పుకుంటా నీ లవరు. మొత్తానికి మా జీవన నా గర్ల్ ఫ్రెండ్ వచ్చాడు. ఒక సాంగ్ ఎంతసేపు అన్నా నువ్వు అక్కడే వేసుకుంటే లాగా ఆగు. మీ ఇద్దరు ఎనర్జీ చూస్తుంటే ఈ రోజు గేమ్ స్ట్రాంగ్ ఆడడానికి వచ్చినట్టున్నారు. హలో నేను స్ట్రాంగే, అక్కడ ఆయనే కొంచెం వీక్. ఎవరు మీకు? అన్న భలే కొడతాడు. ఏంటది? ఏంటి డప్పన్నా కొట్టి వేస్తాడు తెలుసా. డాన్స్ అన్నా ఇలా రండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి ఏంటి, నాకు అర్థం కావట్లేదండి. నా మీద హక్కు చూపించాలన్నా నాకంటూ ఒక లెవెల్ ఉంది. నా వర్ష కోసం గిఫ్ట్ తేటానికి వెళ్ళాను. వర్ష ఏమో నీ కోసం గిలక్కాయలు తేటానికి వెళ్తే నువ్వు ఆ గిలక్కాయ గాడితో అయ్యా నేను నా వర్షాకి గిఫ్ట్ తెద్దామని మాకు రేపు పుట్టబోయే పిల్లల కోసం ఇవి తీసుకొచ్చాను. నాకు ఎందుకో మీ ఇద్దరికి పిల్లలు పుడతారనిపిస్తుంది. తీసుకోండి. చిన్నవే ఓహో చిన్నవని అటు వెళ్ళిపోయావా? మీ ఇద్దరు ఎవరు నాకు అవసరం లేదు. నాకు ఒక అమ్మాయి ఉంది, దాన్ని తెచ్చుకుంటా పోయి. ఎలా ఉంది మా జోడి? ఏం పేర్రా? ఆరుణ. నాకు ఈ అమ్మాయి అవసరం లేదు. ఒకసారి నీ వల్ల పుడుతుంది. ఓవర్ చేయకండి, మీ బాయ్ ఫ్రెండ్స్ చూస్తారు ఈ ఎపిసోడ్. ఒక్క నిమిషం ఆగు. ఏది మీ మొహాలు చూపించండి. లేదు చేయొచ్చు, మీకు బాయ్ ఫ్రెండ్లు ఉండవు మీ మొఖాలకి. ఏంది బంతి భోజనాలు కూర్చున్నారా? పడే నీకు అమ్మాయి లేదు అంతే కదా? నువ్వు వెళ్ళి పోడియం దగ్గర నుంచో వస్తుంది. ఇప్పుడు నీ కోసం ఒక మంచి అందమైన ఓ బ్యూటిఫుల్ క్వీన్ ని పిలుస్తున్నాం. లెట్స్ వెల్కమ్ హర్. కళ్ళు మూసుకో. ఇషా మనోహరి ప్రియ, వెల్కమ్ టు ప్రేమ కావాలి. బేసిక్ గా వద్దంటేనే వస్తాడు, ఇంకా రావయ్యా అని పిలిచి ఆగుతాడాడు. చెప్పానా నీకు ఒక మంచి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి నీ పక్కన నుంచో పెడతాను అని? సారీ, ఈ మాట తప్పాను. ఇషా, నా పిల్లం నాతో ఉండాలంటే నువ్వు ఈయనతో ఉండాలి. నా జోడి నాతో ఉండాలన్నా కూడా ఒక జోడి ఉండాలి కంపల్సరీ. బేసిక్ గా మనం ఇంత ప్రమోట్ చేస్తున్నా కానీ అంత లేదు ఇక్కడ. మీకు తెలియట్లేదు.
ఈషా చెప్పరా. విషయం వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ ఉంటది. ఆ చేతులు వేయటం వరకే నాకు తెలుసు కదన్నా పర్సనల్ గా యాక్చువల్లీ వెళ్ళొచ్చాం కదా మన ఇద్దరం హైదరాబాద్కి ఒకళ్ళు తమ్ముడు ఏమి లేదా అనుకో అలా మీ జోడీ వచ్చింది. మీరు హ్యాపీగా వెళ్ళి మీ పోడియం కాడ నుంచుంటే షో స్టార్ట్ చేద్దాం. సార్ హాయ్, బాగున్నారా? ఓ అందరూ ఏడున్నారా? కారుకి పెట్రోల్ కొడతానికి ఎవరు లేరు సార్ సిటీలో. ఇక్కడ జోడీలు ఉన్నాయి కాబట్టి మీలో ఎవరికైనా లవ్ మ్యారేజ్ అయిందా లేదా లవర్స్ ఉన్నారా? ఇమానుయల్ ఆయనకి 3 ఉన్నారు. బాబాయ్ నమస్తే, మీకు పెళ్ళయిందా? పెళ్ళి అయింది. ఎన్ని చెప్పు. ఎంతమంది పిల్లలు? 3 కొడుకులు, 1 కూతురు. జాబ్స్ ఏమైనా చేస్తున్నారా? జాబ్ చేస్తారు. మరి అయినా మీరు పెట్రోల్ బంకులు ఎందుకు వర్క్ చేస్తున్నారు? వర్క్ చేస్తేనే హ్యాపీ ఉంటుంది. అన్న మీకు పెళ్ళైందా? కాలేదు సార్, బ్యాచిలర్. లవర్ ఉందా? ఉంది లవర్, ఎందుకు లేదు? ప్రతి ఒక్కరికి లవర్ ఉంటాయి. ఈ జనరేషన్ కి లవర్ ఉండదా? లేరు భయ్యా మాకు. పక్కనే పెట్టుకొని లేరంటావు. నేను ఒకటి అడుగుతా, ప్రేమగా మీ గర్ల్ ఫ్రెండ్ ఏమని పిలుస్తారు? బంగారం. ఆ అమ్మాయి ఏమని పిలుస్తుంది? పేరు పెట్టి పిలుస్తుంది. బాడుకోవనా అన్న జీవనన్న, మీ గర్ల్ ఫ్రెండ్ మీరు ముద్దు పేరుతో ఏమని పిలుస్తారు? స్వీటీ. అన్న నా గర్ల్ ఫ్రెండ్ కాదు, ఉంది వైఫ్ అని చెప్పాలి కదన్నా. నువ్వన్నా అమ్మ నీ బాయ్ ఫ్రెండ్? కన్నయ్య. కన్నయ్య ఇప్పుడు ఉన్నాడా? ఎందుకు, ఏమైంది? చిన్న డిస్టర్బెన్సెస్ అవే కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇద్దరు లైఫ్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో దానివల్ల కొంచెం గ్యాప్ తీసుకొని మంచి పొజిషన్ లో ఇద్దరు వచ్చాక అప్పుడు చూద్దామని. నీ కన్నయ్య ఉన్నాడు అనుకోని కన్నయ్యకి ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పు. నువ్వు మారి నా దగ్గరికి మళ్ళీ రావాలని నేను కోరుకోవట్లేదు. నీ లైఫ్ నువ్వు బాగా లీడ్ చేస్తూ మారి మంచిగా బ్రతికితే నాకు చాలు. కానీ అబ్బాయిలు ఎంత బాధ పెట్టినా వాడు ఎక్కడున్నా మంచిగా ఉండాలి అని కోరుకుంటారు అమ్మాయిలు. మేమేంది బొప్పడగలమా? ఆగవయ్యా, ఎవడు అడిగితే వచ్చావు ఎడదాకా? కాదు, మీరు బతిమాలదారేంటి, కొట్టండి తిట్టండి, మీ పోరి అని చెప్పండి. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రావాలంతే కదా. పదటు. పండనా, మీ గర్ల్ ఫ్రెండ్ ని మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు? అంటే ఒకటి చెప్తే ఇంకోటి ఫీల్ అవుతారు. చాలా సెకలు ఉన్నారా నీలో? చిన్ను, కుక్క, ఫూల్, ఇడియట్, స్టూపిడ్. నిన్ను తిట్టేయి కాదన్నా, మీ లవర్ నువ్వేమని పిలుస్తావు అంటున్నాను. నేను అవే చెప్తున్నాను రా. నువ్వు వాళ్ళని అన్ని మాట్లాడతావా? మరి ఏంటి, లేకపోతే దగ్గర రమ్మంటే రారు. వచ్చినా 2 నిమిషాలు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు 2 నిమిషాలు నువ్వు చేతి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ తప్పే ఉంది చెప్పు. నెక్స్ట్ మా శ్రీప్రియ. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు అడిగిన నా పార్ట్నర్ అయితే లేడు. ఒకవేళ ఉంటే ఏమని పిలుస్తావు? నాకు బేసిక్ గా రారా పోబే వీటిలో ఎక్కువ ప్రేమగా అనిపిస్తుంది. సర్లేవే దాన్నే ఉంది. మీరు మీ లవర్స్ ని మీ బాయ్ ఫ్రెండ్స్ ని అలా ముద్దుగా పిలుచుకుంటారు. నీ బాయ్ ఫ్రెండ్ ఏమని పిలుస్తారా వర్ష? నాని అని పిలుస్తా. నువ్వే కదా. నేను కాదు. ఎవరు లేరంట. సూపర్. సో నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6 JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అత్యంత తక్కువ ధరకు నవరత్నాలు దొరికే ఏకైక షోరూమ్ 6 JVR. సో అందరూ వచ్చేసారు కాబట్టి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం అన్న. ఫస్ట్ రౌండ్ పేరు తొలి పరిచయం. బేసిక్ గా మీ లవర్ తో మీకు తొలి పరిచయం ఎలా అయింది, మీ లవర్ తో మీకు ఎలా తొలి పరిచయం అయింది, లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉంటది కదా, అది ఏంటి, ఎలా జరిగింది, ఎందుకు అనేది మాతో షేర్ చేసుకోవాలి. ఇదేంటి లవర్లు, నేను ఎవరి గురించి చెప్పాలని కుమిలిపోతున్నాడయ్యా లోపల. సో ఫస్ట్ మా ఈషా నుంచే స్టార్ట్ చేసేద్దాం ఈ రౌండ్. ఈషా, మీ కన్నయ్యతో తొలి పరిచయం. నేను NCC క్యాంప్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తున్నాను అనమాట. నాకు సడన్ గా కాల్ వచ్చింది, ఒక పలానా స్టేషన్ దగ్గర నువ్వు దిగితే నేను ఒక్కసారి చూస్తాను, ఒక్కసారి చూడాలనిపిస్తుంది, నేను ఎప్పుడు చూడలేదు కదా అంటే నేను
చిన్నపిల్లని కదా వద్దు వద్దు, వద్దు, నాన్నగారు ఉన్నారు కొట్టేస్తారు తిట్టేస్తారని చాలా భయపడ్డాను. తర్వాత సర్లే ఏదో ఒక డేర్ చేసేసి నేను ఖమ్మం స్టేషన్ ఇలా వస్తుంది, నేను కొంచెం డోర్ నుంచి ఇలా తొంగి చూస్తుంటే అక్కడ నుంచి ముగ్గురు మనుషులు అనమాట. ఫస్ట్ ఒక మనిషి స్లో మోషన్ లో పరిగెట్టుకొస్తున్నా, ఆయన వెనకాల ఒక మనిషి కెమెరా ఫ్లాష్ ఆన్ చేసుకొని ఫొటోస్ తీసుకుంటూ వస్తున్నాడు, ఆయన వెనకాల ఒక మనిషి పెద్ద గిఫ్ట్ పట్టుకొని పరిగెట్టుకొని వస్తున్నాడు. ఆయన ఫస్ట్ మీట్ లోనే రింగ్ తీసి నా చేతికి పెట్టేసి నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పాడు. అంతే, దట్స్ ద ఫస్ట్ మీట్, ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత నేను స్టేషన్ దగ్గర ఆగున్నప్పుడు సడన్ గా వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి ఆ మనిషి మీద పడి బాబు అన్నారు. ఇద్దరు బ్లైండ్ గా ఫిక్స్, మా నాన్నే అయిపోయాడు చచ్చిపోయాడు నా కొడుకు. మెల్లిగా ఇది ఖమ్మం స్టేషన్ ఏనా అని ఎవరు వచ్చి అడిగారు. ఇక్కడ నుంచి పోరా అని చెప్పేసి ఆయన తోలేసి నేను ఇంటికి వచ్చేసాను. దట్స్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ పండు. ఈ అమ్మాయిని ఎలా కలిసినంటే ఫస్ట్ రోడ్డు క్రాస్ అవుతున్నాడు, తన క్రాస్ అవుతుంది సిగ్నల్ దగ్గర, ఎదురు పడింది, ఎవరో పడరా వెనక్కి వెళ్ళా, బాగుంది అనిపించింది, ఫాలో అయ్యా కాసేపు. ఏ టైం? ఈవినింగ్ 4 o'clock. ఓకే ఓకే. సో అలాగే తను ఫాలో తన బీచ్ లో కూర్చుంది. సో నేను బెంచ్ మీద కూర్చున్నా, ఆయన కూడా ఆకలేసి తినడానికి ఏమైనా ఉందని అడిగా. నీ ఆకలి నేను తీర్చలేనందా? ఓకే నువ్వు నాకు నచ్చావని చెప్పా, నెంబర్ ఇస్తావని అడిగా, ఇస్తాను అనేసి డైరెక్ట్ గా తీసేసుకున్నాను. ఇంకా నైట్ మాట్లాడేసుకున్నాం మొత్తం అంతా. ఐ లైక్ అని చెప్పాను ఫస్ట్, షీ ఆల్సో లైక్ అని చెప్పింది. ఇంకా అంతే. నెక్స్ట్ జీవన నీ తొలి పరిచయం. నేను హైదరాబాద్ కు రావడానికి, ఇండస్ట్రీకి రావడానికి సో ఎలా నాకు ఎవరు తెలియదు ఏంటి అని చెప్పి ఆలోచిస్తుండడంలో నాకు శ్యామన్న అప్పటి నుంచి పరిచయం. ఆ టైంలో అడిగా, నేను రావాలనుకుంటున్నా ఎలా అంటే, నువ్వు రారా. సో వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తున్నా కానీ నాకు ఎవరు తెలియదు, వెళ్తున్నా తిరుగుతున్నా రోజు. కానీ అదే టైంలో మహాత్మా సినిమాలో ఒక ఫోక్ సాంగ్ కావాలని చెప్పి కృష్ణవంశీ గారు అసలు శ్యామన్న మాకు చెప్పారు, ఒక ఫోక్ సాంగ్ కావాలంటే ఫోక్ సాంగ్స్ అవి పాడుతుంటావు కదా, కొన్ని ఏమన్నా వినిపిద్దాం పదరా అని చెప్పేసి అని వెళ్ళాము. అప్పుడు మేము కొన్ని సాంగ్స్ వినిపిస్తే అందులో సెలెక్ట్ అయింది నీలపురి గాజుల ఓ నీలవేణి సాంగ్. ఓ సూపర్. సో నాకు అది బెస్ట్ అవకాశం రావడం. కాదు జీవన్ గారు, నాకు ఇప్పుడు తెలుసు అసలు ఇది మా కోసం మీరు ఎలాగ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ సాంగ్ మా కోసం ఒక్క 2 లైన్స్. నీలపురి గాజులవో నీలవేణి నిలుచుంట కృష్ణవేణి, నువ్వు లంగమోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి, నల్లని నికురులు దూవి తెల్లాని మల్లెలు తురిమి, చేమంతి పూలు పెట్టుకొని ఒళ్ళంతా సెంటు పూసుకొని ఒళ్ళంతా తిప్పుకుంటూ రంగబోతూ ఉంటే నిలవదాయ నా ప్రాణమే, నీలపురి గాజులవో నీలవేణి నిలుచుంట కృష్ణవేణి, నువ్వు లంగమోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి. అన్న నేను జబర్దస్త్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, సూపర్ టాలెంటెడ్ మీరు. ఇంత టాలెంట్ ఉండి ఇప్పుడు టీవీకి ఎందుకు దూరం అయ్యారన్న? అంటే ఛాన్సెస్ రాక, వచ్చిన ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకోక. అందరూ తెలుసు నేను అంటే హెల్త్ పరంగా ఇబ్బంది పడి కొంచెం దూరం అయ్యా. సో దాని వల్లనే కొంచెం దూరం అయ్యా తప్ప నీకు ఛాన్సెస్ రాక కాదు. ఇప్పుడు క్యూర్ అయి వచ్చిన తర్వాత ఇప్పుడు మూవీస్ చేస్తున్నా, ఒక 4 మూవీస్ చేస్తున్నా. ఎనివే ఏది ఏమైనా నేను మళ్ళీ బతికి ఉండి మళ్ళీ ఈ స్టేజ్ మీద ఇలా కనిపిస్తున్నాను అంటే నిజంగా అదృష్టం నాది. ఆల్మోస్ట్ చాలా షోలలో కూడా నేను చెప్పా, ఆల్మోస్ట్ ఇంకా లేదు వీడు ఇంకా చనిపోయాడు అని చెప్పేసి అని చూసిన జనాలు వాళ్ళందరి ఆదరణ, వాళ్ళ దీవెన, రే జీవన్ గడ్ వీడు బాగుండాలి అని చెప్పి అందరూ కోరుకున్నదే నన్ను ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద నిల్చోబెట్టింది. నిజంగా అందరికీ ధన్యవాదాలు, అందరికీ థ్యాంక్స్ సో మచ్. ఏమన్నా నేను దగ్గర నుండి చూశాను అన్న, ఆయనతో చాలా స్కిట్లు చేశాను అని చెప్తున్నా. అన్న నిజంగా చెప్తున్నా, మీరు ఏం టెన్షన్ పడకండి, వాళ్ళందరూ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఈ రోజు జీవన్ అనే మళ్ళీ ఇలా ఉన్నాడు. మళ్ళీ మీరు బ్యాక్ టు ఫామ్ లోకి వస్తారు, సూపర్ షోస్ చేస్తారు, మీకు వీళ్ళంతా తోడుగా ఉంటారు. మీరు అసలు ఏం టెన్షన్ పడద్దు, అసలు మీరు అసలు ఏం బాధపడదు. జీవన్ అన్నది అయిపోయింది కాబట్టి శ్రీప్రియ ఒక్కటే ఉంది. శ్రీప్రియ నీకు బాయ్ ఫ్రెండ్ లేడని తెలుసు, చాలా మంది మెసేజ్ చేస్తున్నా రిప్లై ఇవ్వట్లేదని కూడా తెలుసు. కొంచెం అప్పుడప్పుడు ఇస్తా ఉండరా. ఎక్కడ ఇల్లు? దాంది నీకు తెలియకుండా ఉందా చెప్పు? హైదరాబాద్ లో
తెలీదా? అయ్యే బాబు ఇన్స్టాలో మెసేజ్ అదే అడ్రస్ పెట్టిందే. శ్రీప్రియ, అంటే లవ్ అనే ఏం లేదు, నీకు ఒక బెస్ట్ మూమెంట్ ఉంటుంది కదా, ఇది నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అనే ఒక మూమెంట్. రీసెంట్ టైమ్స్ లో నాకు ది బెస్ట్ మూమెంట్ ఏంటి అంటే, బేసిక్ గా మా వదిన ప్రెగ్నెంట్ అన్నమాట. 30 years నుంచి మా ఇంట్లో అబ్బాయి అనేవాడు లేడు. బట్ ఐ రిక్వెస్టెడ్ డాక్టర్ నాకు డెలివరీ ప్రాసెస్ అంతా లైవ్ లో చూడాలని ఉంది, సో నేను చూస్తాను అని చెప్పి డాక్టర్ ఓకే అన్నారు. ఫస్ట్ బేబీని ఇట్లా తీస్తున్నప్పుడు నేనే ఉన్నా లోపల, అండ్ వాడు తీయగానే డాక్టర్ నీ కల్లడి పుట్టాడమ్మా అన్నాడు. సిచ్యువేషన్ లో ఉండి కూడా మా వదిన ప్రియా నీ కల్లడి పుట్టాడు హ్యాపీయా అనింది. సో ఆ మూమెంట్ నాకు అసలు నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అన్నమాట. బెస్ట్ మూమెంట్ అదిరిపోయింది, కానీ నీకు తెలిసిన బెస్ట్ మూమెంట్ అది, నాకు తెలిసిన బెస్ట్ మూమెంట్ ఒకటి ఉంది నీ లైఫ్ లో. ఏంటది? రీసెంట్ గా నువ్వు మీ డాడీ ఇద్దరు కలిసి మందు తాగారు తెలుసు, అది మాత్రం నీ బెస్ట్ మూమెంట్ అబ్బా. ఏంటి అసలు నీ ఫీలింగ్ ఏంటి అప్పుడు మీ నాన్నతో కలిసి? ఎడరా నువ్వు తాగేసి. నేను అంత ఆల్కహాలిక్ ఏం కాదు, ఆ విష్ నాకు ఎప్పటి నుంచో ఉండేది. ఆ రోజు ఎందుకో డాడీ తీసుకొద్దామా అన్నాను. అవునా ఎందుకు అన్నాడు. ఫస్ట్ ఆబ్వియస్ గా ఎవరు పదమ్మా అన్నారు. లేదు డాడీ ఊరికి సరదాగా పదా అన్న. వెళ్ళాం, తీసుకొని వచ్చాం, లైక్ బాగుండింది. అంకుల్ హ్యాట్స్ ఆఫ్ అంకుల్ మీకు. అంటే కూతుర్ని ఒక ఫ్రెండ్ లా చూసుకోవడం అనేది మామూలు విషయం కాదు, అది జస్ట్ ఫర్ ఫన్నే. అందుకనే మీరు ఇంటికి వెళ్ళి మీ నాన్నని అడగండి, చెప్పులు తీసుకుని కొడతారు. నువ్వు చెప్పు, నీ బ్రాండ్ ఏంటి, రోజుకి ఎన్ని గ్లాస్? నేను నిన్న తాగేసి బాటిల్ పగలగొట్టేసి చేతులు కోసేసుకొని చాలా చేస్తాను. ఇద్దు 1 2 3 ఇక దొరికిపోయింది ఏదో నేను వరకంటే. రెడ్ వైన్ తాగుతాం, తాగిన తర్వాత నీ మామూలుగా ఉండదు, పడుకుంటా ఫుల్గా. మన బ్రాండ్ ఏంటమ్మా? మనకు బ్రాండ్ లేదు, బడ్జెట్ ని బట్టి. సూపర్, మీ తొలి పరిచయాలు. నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6 JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అత్యంత తక్కువ ధరకు నవరత్నాలు దొరికే ఏకైక షోరూమ్ 6 JVR. ఫస్ట్ రౌండ్ అయితే మన వాళ్ళు కుమ్మేశారు, మన నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదామా? హలో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మీరందరూ హాట్ గా ఉన్నారు కాబట్టి మీ అందరి కోసం ఐస్ బర్గ్స్ వారి నుంచి ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాను అనమాట. సో ఇప్పుడు మీ అందరికి ఐస్ క్రీమ్స్ పంచి పెడతాను, హ్యాపీగా తినేసేయండి చల్లగా. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఐస్ బర్గ్స్ వారి ఆర్గానిక్స్ ఐస్ క్రీమ్స్. సో ఈ రోజు మా ఐస్ బర్గ్స్ వారి ఆర్గానిక్స్ ఐస్ క్రీమ్స్ మా ప్రేమ కాలేజీలో ఉన్న వాళ్ళందరికి ఇచ్చాం. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం ఈ రోజు. ఎలా ఉంది? బాగుంది, నచ్చింది. ఒక్క నిమిషం నేను చెప్తే ఎలా ఉందా? ఎలా ఉంది? చూసారుగా, ఈ రోజు మా ఎపిసోడ్ కి స్పాన్సర్ గా ఐస్ బర్గ్స్ వారి ఆర్గానిక్స్ ఐస్ క్రీమ్స్ వారు ఉన్నారు. సో వాళ్ళే మాకు ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. తిన్న వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయని చెప్తున్నారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఐస్ బర్గ్స్ ఆర్గానిక్స్ ఐస్ క్రీమ్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6 JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అత్యంత తక్కువ ధరకు నవరత్నాలు దొరికే ఏకైక షోరూమ్ 6 JVR. సో ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ ఏంటంటే అన్న, తను ఒక సినిమాకి సంబంధించిన డైలాగో లేకపోతే సీనో ఏదో చేస్తా ఉంటది, దానికి నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలి. తమను కూడా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడు తెలుసు. ఇచ్చేద్దాం. అమ్మ బాబోయ్ ఛత్రపతి చూసావు కదా, దాంట్లో సూర్యుడు అని అనగానే ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది కదా.
లెట్స్ వెల్కమ్ సూర్యుడు యాడున్నావురా సూర్యుడు. ప్రభాస్ వస్తున్నాడు. బీజిఎం నువ్వు కాదు ప్రభాస్, ఆయన అప్పటికి వదిలిపెట్టి వస్తానన్నాడు రా, అయినా కానీ వదలలేదురా నా కొడుకులు. బండి మానేస్తే ఓ సన్న కన్నా నీకు మ్యూజిక్ రాక ఎవరు పడతాడు కొట్టేస్తున్నావు కదరా రే. ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లకు దండం రచా. ఏ సినిమాలోకి ఏ వత్రే రానాయన. పుష్ప ఇట్లా పైకి లేపినట్లేదో, నీకేదో అయి వంగిపోయినట్టున్నావు. కేశవ అన్నా చూస్తుందా? ఒరే రాత్రి చూసిన వీడియో సౌండ్లు చేస్తున్నాడు. ఆ మ్యూజిక్ ఎరకాల. వచ్చావు జాలిరెడ్డి నీ నాగం చేస్తాను అన్నాడు. నువ్వు వచ్చి పుష్పకి చెప్పావు పెళ్లి చేసుకుందాం అని అడిగావు. అది ఆ మ్యూజిక్. ఏందమ్మా ఇట్ట వచ్చాండవా అమ్మే? ఏమైంది శ్రీవల్లి, ఏంది అట్లా ఉండవా? జాలరెడ్డి పిలుచున్నాడు నన్ను మండపానికి రమ్మన్నాడు. నేను పోతేనే మా ఆయన ఇడిచి పెడతాడంట. టాలెంటెడ్ అబ్బా మా పండన్న మాత్రం. స్టూడెంట్స్ ఎలా అనిపించింది మా పండన్న పర్ఫార్మెన్స్? ఇక నెక్స్ట్ మీకు ఇచ్చే సినిమా ఏంటంటే రాజా. ఓకేనా? అందరికీ నమస్కారం. నేను ఈ స్టూడియో వరకు రావడానికి ముఖ్యమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే నన్ను తీసుకొచ్చిన ఆటో డ్రైవర్. నేను ఎప్పుడు సైలెంట్ గా ఉండే ప్రియాని బేసిక్ గా, బట్ ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు భయం లేకుండా మాట్లాడుతున్నా. మైక్ ఆన్ చేయలేదు. ఈ కాన్ఫిడెన్స్ కి రీజన్ ఏంటి అంటే వర్షానే చేయగలుగుతుంది యాంకరింగ్, ఇడే నుంచో నేను చేయలేనా అని. సూపర్. నెక్స్ట్ రౌండ్కి వెళ్లే ముందు మా ఈ చక్కని కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న 6JVR MD గారు రాబోతున్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం. లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ప్రేమ కావాలి. స్పాన్సర్ బై 6JVR జమలాపురం వారి రత్నాంజలి. సార్ థ్యాంక్ యూ సో మచ్ మా ఇంత మంచి ఈ షోని స్పాన్సర్ చేస్తున్నందుకు అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. సో మీ 6JVR గురించి మీ మాటల్లో. 6JVR అంటే జమలాపురం వారి రత్నాంజలి. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చితికిపోయి వెళ్ళిన వ్యక్తి మీద ఇంకో బండరాయి పడేయకూడదు, రత్నాలని అతి చీప్ లో ఇవ్వగలగాలి. సో మేము భారతదేశం మొత్తం సంచరించాం. ఎక్కడ చూసినా కూడా క్యారెట్ కొన్ని వేల మీద లక్షల మీదనే చెప్తున్నట్టు రత్నాలు. అయితే మేమేం చేసామంటే వీటిని ఒక సామాన్యుడికి అందివ్వగలగాలి అంటే ఎందుకు వాళ్ళు అలా ఆ రేట్లతో అమ్ముతున్నారు అంటే వాళ్ళు 10 చేతులు మారిన తర్వాత తీసుకొచ్చి షోరూమ్ లో పెడతారు కాబట్టి చచ్చే రేట్లతో అమ్ముతారు. సో మేమే ఒక మైనింగ్ దగ్గర నుంచి తీసుకొస్తే ఎలా ఉంటుంది, మేము మైనింగ్ టు పర్సన్ ఇవ్వడానికని అక్కడి నుంచే మేము మా బిజినెస్ ని స్టార్ట్ చేసాం. అప్పుడే మనం చీప్ లో అందజేయగలుగుతాం. అలా చిన్నగా స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏంటంటే దాదాపు ఇప్పుడు మా దగ్గర అంటే వచ్చి పర్చేజ్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఒక 30 lakhs మెంబర్స్ పైన ఉంటారు. కేవలం ఈ షోరూంలో పర్చేజింగే కాకుండా ఇంకా మా ఆలోచన పెరిగిపోయి జమ్ము మ్యూజియం పెడితే ఎలా ఉంటుంది. లాస్ట్ ఒక 3 years బ్యాక్ జమ్ము మ్యూజియం ని కూడా పెట్టాము.
మా దగ్గర ఏంటంటే నవరత్నాలే కాకుండా 42 సెమీ ప్రీసియస్ స్టోన్స్ కాకుండా 16 దేశాలకు చెందిన విలువైన రత్నాలు, చాలా విలువైన రత్నాల్ని ఫ్రీగా పెట్టి ఒక్కొక్కరు వెళ్ళి టచ్ చేసి చూసుకుంటుంటారు. అలా చాలా మంది వేల మంది వచ్చి చూస్తూ పోతుంటారు. మేము బయట ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం కదా అని చెప్పి మీరు ఇంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్న వ్యక్తికి అక్కడ పోతే వేసేస్తాడు బిల్ అని భయపడకండి. 6JVR అంటేనే ఫ్రీ కన్సల్టెన్సీ అంటేనే 6JVR. మీరు ఇలా నవ్విస్తూ ప్రోగ్రామ్ చేస్తూ నవ్వు ద్వారా ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. మేము వాళ్ళకి భవిష్యత్తుని ఇస్తున్నాం రాళ్ళు. అయితే మీరు రెడీగా ఉండండి, మేము నవ్విస్తూనే ఉంటాం, మీరు స్పాన్సర్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ 6JVR. సార్, మా ఈ షోలో 2 రౌండ్లు అయిపోయినాయి, ఇంకా రౌండ్స్ ఉన్నాయి. మీరు కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మా షో అయిపోయిన తర్వాత మనందరం కలిసి 6JVRకి వెళ్ళి షాపింగ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ రౌండ్కి వెళ్లే ముందు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అత్యంత తక్కువ ధరకు నవరత్నాలు దొరికే ఏకైక షోరూమ్ 6JVR. 2 రౌండ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయి కాబట్టి ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఈ రౌండ్ ఏంటంటే మీకు ఇటు సైడ్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు స్టూడెంట్స్, మీకు మీ ఆపోజిట్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో ఎల్ఈడిలో మేము ఒక సీన్ ప్లే చేస్తాం, దాన్ని వాళ్ళు ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా ఎవరైతే చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. నా నుంచి ఇటే ఆడుతున్నారు కాబట్టి ఫస్ట్ మీరు రండి రండి. ఏమన్నా శ్రీప్రియ టీం వచ్చేసారు. సో వాళ్ళకి ఇచ్చే సీన్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ రియల్ చంద్రముఖి వర్ష పేరు పెట్టుకున్న వర్ష రాబోతుంది. లెట్స్ వెల్కమ్ వర్ష. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఇది నేను చూడలే. హే 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 సూపర్ వర్ష, సూపర్ సూపర్. నెక్స్ట్ సూపర్ అమ్మా, సూపర్, చాలా బాగా చేశారు. రెడీ నెక్స్ట్. రెడీ 3, 2, 1 యాక్షన్. వద్దు వద్దు, నాకే బ్రతకొద్దు, నేనే చచ్చిపోతా. లాస్ట్ అండ్ ఫైనల్ గా అరే జ్యోతికకి ఎందుకు ఇచ్చారా ఈ క్యారెక్టర్, ఈ అమ్మాయి కదా అయ్యాల్సింది అని అనిపిస్తుంది మీకు ఆ అమ్మాయి చేస్తే. దా నీ ఒక్కదానికి ఒక ఆఫర్ ఇస్తా, అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తాం, నువ్వు ఓన్లీ యాక్టింగ్ చేయి చాలు. 3, 2, 1 సౌండ్. నాకు చంద్రముఖి వచ్చింది చెప్తున్నా, అక్కడ మ్యూజిక్ పెట్టింది యాజ్ ఇట్ ఈజ్ గా చెయ్యి. రెడీ అందరు రండికి లైన్ కూర్చోండి. రెడీ అమ్మా. వెళ్ళండమ్మా, సిగ్గు లేకుండా బాగా చేశారు. అంతకు మించి కావాలి కదా మనకి. శ్రీప్రియ ఇప్పుడు వచ్చి మొత్తం స్టేజ్ ఈ పక్క ఆ పక్క లేచి అలా ఎగరగొట్టింది. రెడీ మరి అయితే ఇంకెందుకు శ్రీప్రియరా? సూపర్. దుమ్ము లేపింది స్టేజ్ ని. సూపర్ శ్రీప్రియ.
నాకు యాక్చువల్లీ ఒక విష్ ఉంటది ఇలాంటి ఒక రోల్ చేయాలి అని, అది ఎప్పుడు అవ్వలేదు. ఫైనల్లీ ఇక్కడ థ్యాంక్ యూ. మరి జీవనన్న శ్రీప్రియ వాళ్ళ టీంని చూశారు కాబట్టి ఇషా మనోహర్ ప్రియ అండ్ పండు టీం పైకి రాబోతున్నారు. ఒకసారి రండమ్మా పైకి. సో మా పండన్న ఇషా మనోహర్ ప్రియ వాళ్ళ టీం వచ్చేసారు కాబట్టి పైకి వాళ్ళకి ఇచ్చే సీన్ ఏంటో చూసేద్దాం. లెట్స్ ప్లే ద వీడియో. పండన వాళ్ళు హీరోయిన్ లా చేస్తారు, హీరో కావాలి కాబట్టి అది నువ్వే. చచ్చిపోతా. నువ్వు చేస్తా ఉంటే నీకెళ్ళి తిరిగి చేస్తా ఉంటారు. నేను పాపిస్తోనే, నువ్వు చెయ్యే. రెడీ 3, 2, 1 యాక్షన్. అయ్యో వీడిని ప్రేమించడం తప్పైంది. అయ్యో ఇప్పుడైనా కొద్ది ఏడే నవ్వుతూ చెప్తానంటే పిచ్చోని చేసి నవ్వుతావా నువ్వు. నెక్స్ట్. అయ్యో పన్నుని పిచ్చిదాన్ని చేసేనే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అయ్యో పండు అయ్యో అప్పుడు అయిపోయిందా? సూపర్. నా ఇద్దరు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేమ కాల్ షోకి రావడం ఎలా అనిపించింది పండన్న? సూపర్, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రీసెంట్ టైంలో నేను వెళ్ళిన షోస్ లో ది బెస్ట్ అనిపించింది నాకు ఇది. ఇషా నీకు? నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను. మీ నుంచి ఇంకా ఎంటర్టైన్మెంట్ కోరుకున్నాం. మీరిద్దరు కలిసి బ్యాంక్ చేసేయండి. శ్రీప్రియ ఎలా అనిపించింది? సో షో పేరే ప్రేమ కావాలి. సో ఇక్కడికి వచ్చిన మా అందరికి మీరు అందరు ప్రేమనిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ. జీవన్ గారు మీకు ఎలా అనిపించింది ప్రేమ కావాలి? ఎక్సలెంట్ అండి, సూపర్. అసలు ఫుల్ ఆఫ్ ఫన్. లాస్ట్ సెగ్మెంట్ అయితే అమ్మో వాళ్ళు ఒక్కొక్కరు మా టీం వాళ్ళు చేస్తుంటే పండన చేసిన క్యారెక్టర్ లాస్ట్ నాకు ఇది అయిపోతుందేమో అనిపించింది. కానీ నిజంగా సూపర్. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. ఇంత చక్కటి ఎపిసోడ్ ని స్పాన్సర్ చేసింది 6JVR జమలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు దొరికే ఏకైక షోరూమ్ 6JVR. సో చూశారు కదా, ఇది ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. బాయ్, గుడ్ బై, టేక్ కేర్, లవ్ యు ఆల్.